ఈ విశాలమైన ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి ఒక కల ఉంటుంది. కానీ ఆ కలను నిజం చేసుకునే ధైర్యం మాత్రం అందరికీ ఉండదు. మీరు ఈ రోజు ఈ మాటలు వింటున్నారంటే, మీలో ఏదో సాధించాలనే తపన, ఒక అగ్ని సజీవంగా ఉందని అర్థం. మిత్రమా, గడిచిన కాలం గురించి ఆలోచించి కన్నీళ్లు పెట్టుకోకు. ఎందుకంటే అది ముగిసిపోయిన అధ్యాయం. రాబోయే కాలం గురించి భయపడకు, అది ఇంకా మొదలవ్వలేదు. నీ చేతిలో ఉన్నది కేవలం ఈ నిమిషం మాత్రమే. దీన్ని నువ్వు ఎలా వాడుకుంటావో, అదే నీ రేపటి చరిత్రను నిర్ణయిస్తుంది. నువ్వు ఏదైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు ఈ లోకం నిన్ను చూసి నవ్వుతుంది. నువ్వు విఫలమైనప్పుడు, మేము ముందే చెప్పాం కదా అని ఎగతాళి చేస్తుంది. కానీ గుర్తుంచుకో, విమర్శించే వాడికి గమ్యం ఉండదు. పోరాడే వాడికి ఓటమి ఉండదు. ఓటమి అనేది అంతం కాదు, అది ఒక పాఠం మాత్రమే. ఎడిసన్ వేల సార్లు విఫలమయ్యాకే ప్రపంచానికి వెలుగునిచ్చాడు. గాలికి ఎదురు వెళ్తేనే పక్షి పైకి ఎగురుతుంది. కాబట్టి నీ కష్టాలే నిన్ను గెలుపు వైపు నడిపించే ఇంధనం అని నమ్ము. చాలామందికి పెద్ద పెద్ద కలలు ఉంటాయి కానీ అవి నిజం కావడానికి కావాల్సిన క్రమశిక్షణ ఉండదు. మోటివేషన్ నిన్ను పని మొదలుపెట్టేలా చేస్తే, క్రమశిక్షణ నిన్ను లక్ష్యం దాకా తీసుకెళ్తుంది. నీకు నిద్రపోవాలని అనిపించినప్పుడు లేదా విశ్రాంతి తీసుకోవాలని అనిపించినప్పుడు ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, అసలు నువ్వు ఈ ప్రయాణాన్ని ఎందుకు మొదలుపెట్టావు? నీ తల్లిదండ్రుల కళ్లలో ఉన్న ఆశను, నీ మీద నీకున్న నమ్మకాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీ సోమరితనం నీ కలల్ని చంపేయకూడదు. సూర్యుడు ఆగడు, నది ప్రవాహం ఆగదు. ప్రకృతిలో ఏదీ ఆగనప్పుడు నువ్వెందుకు ఆగాలి? నీకు బయట ఉన్న శత్రువుల కంటే నీ లోపల ఉన్న భయం మరియు అనుమానం అనే శత్రువులే అత్యంత ప్రమాదకరం. నేను ఇది చేయగలనా అనే సందేహాన్ని వదిలే, ఎందుకంటే నువ్వు పుట్టింది గెలవడానికి. సింహం అడవికి రాజు ఎందుకంటే అది తనను తాను రాజు అని బలంగా నమ్ముతుంది. నీ నమ్మకమే నీ అతిపెద్ద ఆయుధం. విజయం అనేది రాత్రికి రాత్రే వచ్చే అదృష్టం కాదు, అది ప్రతిరోజూ నువ్వు చిందించే చెమట చుక్కల ప్రతిరూపం. ఈ రోజు నుండి నీ నిఘంటువులో అసాధ్యం అనే పదాన్ని తీసేసి, నీకంటూ ఒక గొప్ప చరిత్రను సృష్టించు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ లోకం నీ పేరు చెప్పుకోవాలి. లే, ఇప్పుడే మొదలుపెట్టు. నీ గమ్యం వైపు పరుగెత్తు. పరుగెత్తలేకపోతే నడువు, నడవలేకపోతే ప్రాకుతూ వెళ్ళు. కానీ ఒక్క క్షణం కూడా ఆగొద్దు. నువ్వు గెలిచే వరకు పోరాడు, ఎందుకంటే ఈ ప్రపంచం కేవలం విజేతలను మాత్రమే గుర్తిస్తుంది. నీలో ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయకు. అసాధారణమైన విజయాలు సాధారణ మనుషుల నుండే మొదలవుతాయి. ఈ ప్రయాణంలో నువ్వు ఒంటరివి కావచ్చు, కానీ నీ లక్ష్యం నీతో ఉంది. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయ్, విజయం నీ దాసోహం అవుతుంది.